నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే కారు, జీపు వంటి వైట్ ప్లేట్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని ఝలకిచ్చింది. టోల్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు లాస్ట్ ఇయర్ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 3000తో ఏడాది మొత్తం నేషనల్ హైవేలపై జర్నీ చేసే అవకాశం ఇచ్చింది. అయితే వార్షిక పాస్ తెచ్చిన 6 నెలల్లోనే ఈ ఛార్జీలను పెంచుతూ సడన్ డెసిషన్ తీసుకుంది. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధరలను సవరించాలని నిర్ణయించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. సవరించిన కొత్త ధరల్ని ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి తీసుకొస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధర 3000గా ఉంది. ఏడాది పాటు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే 200 ట్రిప్పుల వరకే అనుమతి ఉంటుంది. ఇందులో ఏది ముందొస్తే అది లెక్కలోకి తీసుకుంటారు. ఈ పాస్ ధరను 2.5% పెంచనున్నారు. అంటే ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ధర 3075కు చేరునుంది. రహదారుల నిర్వహణ, టోల్ రేట్ల వార్షిక సమీక్షలో భాగంగా ఈ ధర పెంపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే మార్చి 31 లోపు పాత 3000 ధరతోనే యాన్యువల్ పాస్ కొనుగోలు చేసినట్లయితే ఏడాది వరకు అదనపు ఛార్జీలు ఉండవు. అంటే మార్చి 31 లోపు కొనుగోలు చేస్తే మంచిదని చెప్పొచ్చు. కాగా ఈ వార్షిక పాస్ అనేది ప్రైవేట్ అంటే నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. 1 సంవత్సరం కాల పరిమితి ఉంటుంది లేదా గరిష్టంగా 200 టోల్ గేట్లను దాటే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంటే ఏడాది పూర్తి కాకపోయినా 200 ట్రిప్పులు పూర్తయితే ఈ పాస్ గడువు ముగిస్తుంది. టోల్ గేట్ల వద్ద ఆగకుండా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణించేందుకు ఈ పాస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నిరుడు ఆగస్టు 15న ఈ యాన్యువల్ పాస్ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి చూసుకుంటే 6 నెలల కాలంలోనే 52 లక్షల మంది వాహనదారులు ఈ యాన్యువల్ పాస్ కొనుగోలు చేసినట్లు కేంద్రం చెబుతోంది. మీ వాహనానికి యాక్టివ్ ఫాస్టాగ్ ఉంటే మీరు సులభంగా యాన్యువల్ పాస్ కొనుగోలు చేయొచ్చు. ముందుగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక పోర్టల్లోకి వెళ్ళి లేదా ఫాస్టాగ్ ఇష్యూ చేసిన బ్యాంక్ యాప్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. యాన్యువల్ పాస్ ఆప్షన్ ఎంచుకొని ఆన్లైన్ పేమెంట్ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించాలి. చెల్లింపు పూర్తయిన పాస్ మీ ఫాస్టాగ్ ఖాతాకు లింక్ అవుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాలకు ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.